దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 24వ తేదీ జూలై మాసము 2026 సంవత్సరం. ఈరోజు దేవుడు నన్ను ప్రేమించి మనకి ఇస్తున్న ఈ అద్భుతమైన వాగ్దానము ఏంటంటే, చాలా విషయాల్లో మనం అనుకుంటాము చాలా మంచి వాళ్ళని, కరెక్ట్గా మనం మంచి వాళ్ళని. చాలా విషయాల్లో మనం అనుకుంటాము మనల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదని. ఖచ్చితంగా మనము ఆలోచిస్తున్న విధానం కంటే చాలా విషయాల్లో మనం అనుకుంటాము, ఎందుకు వీరు దారి తప్పిపోతున్నారు, అయ్యో ఇలా చేసి ఉండకూడదే అని. చాలా విషయాల్లో మనము ఎదుటి వారికి తీర్పు తీరుస్తూ ఉంటాము. ఖచ్చితంగా మనం వెళ్తున్న మార్గము కరెక్ట్ అయింది, అన్నీ కరెక్ట్ అంటే ఇందులో ఏది కూడా తప్పు. కానీ మరి చాలా విషయాల్లో అనిపిస్తూ ఉంటుంది, ఇదేంటి నేను ఇంత బాగా చేస్తున్నాను కదా, నాకెందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, అందరూ బాగానే ఉన్నారు కదా అనుకుంటూ ఉంటాను. అయినా సరే పర్వాలేదు, దాంట్లో ఏముంది అని సర్దుకుంటూ పోతూ ఉంటాం. కానీ ఈ రోజున ఒక విషయం ఆలోచన చేస్తే, గర్వం అంటే ఏంటి తెలీదు, జ్ఞానం అంటే ఏంటి తెలీదు, బుద్ధి అంటే ఏంటి తెలీదు. మరి అంటే మనకేం తెలుసు, మనం మంచిగానే చేస్తున్నాం. మనకేం తెలుసు, మనం అన్నీ న్యాయంగానే చేస్తున్నాం. మనకేం తెలుసు, మనకు తెలిసింది చేస్తున్నాం. ఖచ్చితంగా కరెక్ట్. అంటే అర్థం ఏంటంటే, మనకు తెలిసింది చేయడము, నువ్వు చేస్తుంది ఖచ్చితంగా నీకు తెలిసింది చేస్తున్నావు, దీంట్లో తప్పలేదు. కానీ ఒకవేళ అది చేస్తున్నది తప్పేమో, చేస్తున్న విధానం తప్పేమో అంటే అదేంటండి, నేను మంచిగానే ఉన్నాను కదా, ఖచ్చితంగా మంచిగా ఉన్నాను. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, గర్వము అంటే ఏంటి, దేవుడు కోరుకుంటున్న దీనత్వము అంటే ఏంటి. అంటే ఈ గర్వము అంటే చాలా విషయాల్లో అనుకుంటాము మనము, డబ్బును బట్టి గర్వం వస్తుందని, నేను అలాగే అనుకున్నాను. రెండవది జ్ఞానమును బట్టి గర్వం వస్తుందని, నేను అలాగే అనుకున్నాను. మూడవది వాళ్ళకి ఉన్న పరపతి అంటే పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు అంతస్తులను బట్టి గర్వం వస్తుందని నేను అలాగే అనుకున్నాను. కానీ మరి గర్వం అంటే ఏంటి, ఒక్క మాటలో చెప్పాలంటే, గర్వము అంటే అది బయటికి ఎప్పుడు కనబడుతుంది అంటే, మాటల్లో కావచ్చు, చేతల్లో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు. కనుక గర్వము అనేది ఈ బయటికి కనబడేది మాటలు, రెండవది చేతలు, మూడవది ప్రవర్తన. అంటే దేవుడు దీన్ని లక్ష్య పెడతాడా, కాదేమో కదా. అంటే ఇది బయట ప్రజలు గుర్తించేది. కానీ మనందరికీ తెలుసు కదా, దేవుడు హృదయాలని గమనిస్తాడు. హృదయ అంతరంగాల్లో దేవుడు ఉంటాడు. అంటే ఆ మాట బయటికి రాకముందే, ఆ మాట పునాదిలోనే, అంటే ఆ ఊహలోనే, ఆ తలంపులోనే, ఆ ఆలోచనలోనే దేవుడు కార్యము చేస్తూ ఉంటాడు. అంటే దేవుడు చేసే కార్యము మన జీవితంలో ఆ లోపల ఉండేదే దేవుడని, తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే చూసేవాడు దేవుడని. అంటే మన లోపల జరిగే ప్రతి సంఘర్షణ, చిన్న ఆలోచన, చిన్న తలంపు, స్టాండర్డ్ ఆఫ్ గాడ్కి లేనప్పుడు, అంటే దేవుని ప్రణాళికలో కాక మన సొంత నిర్ణయాలు వెళ్ళడమే గర్వం. అంటే మనము మనకి నచ్చిన రీతిలో నిర్ణయం చేయడమే గర్వం. అదేంటండి, అవును. ఎందుకు అంటే, ఇది మంచిది అని నువ్వు డిసైడ్ చేసేస్తున్నావు. కానీ దేవుడు ఆశపడుతున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచను, నన్ను అడుగు నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తాను, లేకపోతే కాల్ అంటు మీ ఐ విల్ ఆన్సర్ యూ, నాకు మొర్ర పెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను, నన్ను అడుగు ఆపత్కాలంలో నన్ను పిలువు. అంటే ప్రతి విషయానికి కూడా దేవుడు ఆశపడుతుంది, నన్ను అడుగు. అంటే ఉదయం లేస్తాం కదా, కాసేపు బైబిల్ చదివితే, కొంచెం సేపు ప్రార్థన చేసుకుంటే, నీవు ఆ రోజంతా కూడా నీవు చదివిన వాక్యము నీ హృదయంలో ఉంటుంది. నీవు వెళుతున్న మార్గము దేవునితో మొదలు పెట్టావు కనుక చివరిది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేవునితో, థ్యాంక్ యూ గాడ్, మరి ఎంతమందిని నేను బాధ పెట్టాను అని ఒక రకంగా అంటే రిపోర్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ మనం ఇచ్చామనుకో. అంటే చిన్న విషయాలే కావచ్చు బహుశా. కనుక ఈరోజు మనం చాలా మందిని జడ్జి చేస్తున్నాం. కానీ దేవుని వాక్యం చెప్పింది, తీర్పు తీర్చొద్దు, వ్యసన పడవద్దు. అంటే ఒక్క మాటలో గర్వం అంటే చెప్పాలంటే, అందరూ బాగున్నారుగా అంటే అది గర్వం ఎలా అవుతుందండి, అది నా బాధ కరెక్టే. అంటే నువ్వు దేవుణ్ణి ఏమని డిసైడ్ చేసేస్తున్నావు, అన్యాయస్తుడిగా,
అంటే దేవుణ్ణి వేలు పెట్టి చూపించే ప్రతిదీ కూడా గర్వమే. దేవుణ్ణి నిలదీసేది ప్రతిదీ కూడా గర్వమే. అంటే దేవుడు నీతిమంతుడు. ఓ నా ప్రాణమా, ఓ నా అంతరంగమా, ప్రశాంతంగా ఉండు. దేవుడు ఏదో మేలు కోరి కీడు అంగీకరించాడు. ఏదో వెలుగుని ఇవ్వడానికి ఈ చీకటి అంగీకరించాడు. ఖచ్చితంగా ఈరోజు ఉన్న కాలం ఉండదు అని ఎవరైతే తన ఊహలో తన స్థితిని బట్టి కాక నా స్థితిని చూస్తున్న దేవుడు ఖచ్చితంగా ఆయన ఉన్నాడు అని ఒక ఆలోచన దేవుని మీద పెట్టుకున్నాం అనుకోండి, ఇక ఎంత మాత్రము కూడా గర్వము అని దేవుడు లక్ష్య పెట్టడు. కారణము ఆయన హృదయాలను అంతరంగాలను తూరి చూస్తున్న దేవుడు. ఈరోజు అటువంటి వాక్యము వాగ్దానము వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. లూకా సువార్త 1వ అధ్యాయము 51వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క పరాక్రమ కార్యాలని, దేవుని యొక్క సర్వశక్తిమంతుడైన దేవుడు అని తెలియపరుస్తుంది. రెండవది మన పరిస్థితి. అంటే నరులు కేవలము వారి ఆలోచననే దేవుడు లక్ష్య పెడతాడు. కనుక ఈ వాక్యము ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో ఈ విధంగా ఉంది. లూక్ చాప్టర్ 1 verses 51. His mighty arm has done tremendous things. ఆయన బలమైన పరాక్రమమైన హస్తము గొప్ప కార్యాలను చేసెను. He has scattered the proud and haughty ones. ఆయన ప్రతి విధమైనటువంటి గర్విష్ఠులను మరియు అహంకారంతో నడిచే వారిని చెదరగొట్టు దేవుడు, నాశనము చేయు దేవుడు. ఈ NIV-లో ఎలా ఉందంటే, he has performed mighty deeds with his arm. ఆయన గొప్ప ఊహించలేని అద్భుత కార్యములను చేయగలిగిన దేవుడు. He has scattered those who are proud in their inmost thoughts. వారి హృదయ అంతరంగాలలో వారు చేస్తున్న నటన. అంటే దీన్ని ఏం చెప్పొచ్చు అంటే, ఒక్క మాటలో కపటమైన నాలుక ఆత్మకు నాశనం చేస్తుంది. అంటే సాత్వికమైన నాలుక జీవవృక్షం. అంటే 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 పైకి మాట్లాడుతున్నాం కానీ దేవుడు లోపలే ఉన్నాడుగా. లోపల నువ్వు ఏం పెట్టుకుని మాట్లాడుతున్నావు దేవుడు, అదే గర్వం. అంటే ఎలా చెప్పొచ్చు అంటే, గర్వం అంటే అనుభవంతో నేర్పిస్తున్న వాక్యము. అబ్బా నువ్వు ఎంత మంచివాడు కదా అని ఒక ఊహ నీకు తెలియకుండా ఎవరు అడుగుతారు. అవును నేను మంచివాడిని, అంతే, అదే గర్వం. రెండవది నువ్వు ఎంత బాగా పాడుతున్నావు కదా, అవును అంతే, అదే గర్వం. మూడవది మీరు ఎంత ప్రేమగా ఉన్నారు కదా, అవును మేము ప్రేమగా ఉన్నాం, నేను చాలా మంచివాడిని తెలుసా, అందరితోనూ బాగా ఉంటాను, అంతే, మరుసటి రోజున వాళ్ళకి నీకు అగ్గిపుల. అంటే చాలా విషయాల్లో గర్వము అంటే ఏంటంటే, నిన్ను రెచ్చగొట్టేదే కాదు సుమా, నిన్ను హెచ్చించే ప్రతి ఆలోచన కూడా. అంటే మన స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్, లెట్ గాడ్ రైట్ అవర్ లవ్ స్టోరీ. దేవుణ్ణి మన జీవిత ప్రేమ కథని రాయనివ్వండి. ఎప్పుడైతే నీ ప్రేమ కథ నువ్వే రాసుకుంటావో, ఇట్స్ మై విష్, నా ఇష్టం, నా జీవితం అనుకుంటావో, అదే గర్వం. మనది మనకిగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇది మనది కాదు. ఇంకా గర్వము అని చెప్పాలంటే ఒక్క మాటలో ఎదుటోడు చెప్పడానికి ప్రయత్నం, నువ్వు నాకు చెప్పొద్దు, నువ్వు నాకు చెప్పొద్దు, నా మనసు పాడైపోద్ది. ఏం చెప్తున్నాడో విను. ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడో ముందు విను, మాట్లాడు. నువ్వు మాట్లాడితే నా మనసు పాడైపోద్ది, నువ్వు మాట్లాడు. అదే గర్వం. అంటే అర్థం ఏంటంటే, ఎదుటివాడు ప్రయత్నం చేస్తున్నాడు, వాడి వాదనని కాదు, వాదించమని కాదు, చెప్పడానికి ట్రై చేస్తుంది. ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడంలో తప్పేముంది? కనుక ఈ రోజున మన జీవితాల్లో మనకు తెలుసు అన్నీ, అమ్మయ్యా ఇదే గర్వం. అంటే నాకు తెలుసు, నువ్వెవరు చెప్పడానికి. కనుక పెద్ద పెద్దవి కాదు, బలా నమ్మకమైన మంచిదాసుడా, ఈ చిన్న దానిలో నమ్మకంగా ఉన్నావు కనుక. అంటే ఎదుటోడు నీతో పోట్లాడడానికి రాలేదే, ఎదుటోడు నీతో మాట్లాడడానికి వచ్చాడు. ఇక్కడ 3 మెట్లు ఉంటాయి. 1 పోటీ, 2 మేటి, 3వది సాటి. ఈ పోటీ తత్వం ఉన్నవాడు ఎప్పుడు ఎదుటోడిని టార్గెట్ చేస్తాడు. ఎప్పుడైతే ఎదుటోడిని టార్గెట్ చేసి పోటీ పడతాడో ఆ పోటీకి విలువ ఉండదు. కారణం ఏంటంటే, ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తున్న వాడిని ఎప్పుడైతే నువ్వు టార్గెట్ చేస్తావో
అంటే వాడిని నాశనం చేయడానికి నువ్వు, వాడిని గెలవడానికి నువ్వు చదువుతున్నావు కష్టపడి. అంటే నీ లక్ష్యం ఎవరు? వాడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాడు కనుక. కానీ ఇది గర్వం. ఎందుకని? ఎస్, అంటే నీవు పోటీ పడవలసింది ఫస్ట్ ర్యాంక్ వస్తున్న వాడితో కాదు. ఆ ఫస్ట్ ర్యాంకు వాడికి దేని బట్టి వస్తుంది? 100కి 90 వస్తున్నాయి. ఎందుకు నీకు 100కి 100 రాకూడదు? అంటే నువ్వు పోటీ పడవలసింది టార్గెట్ తోటి, కానీ వ్యక్తితోటి కాదు. అంటే నువ్వు ఎప్పుడైతే టార్గెట్ 100కి 100 రావాలంటే నేనేం చేయాలి? అంటే నువ్వు ఎప్పుడు కూడా అక్కడ విన్ అవుతున్న విన్నర్ని నువ్వు టార్గెట్ చేయకూడదు. ఆ విన్నింగ్ గోల్ని నువ్వు టార్గెట్ చేయాలి. నీతో ఆడుతున్నవాడు నీకు పోటీ కాదు సుమా. ఆట అంటేనే పోటీ, అంటే జీవితం అంటేనే పోటీ. నీకు వీడు పోటీ కాదు, అది ఆట. నువ్వు బాగా ఆడు, ఇదే జ్ఞానం. అంటే నువ్వు ఆడడానికి పోటీ పడాలి, కానీ ఎదుటోడిని ఓడించడానికి పోటీ పడకూడదు. మరి మేటి అంటే ఏంటి? మేటి అంటే ఈ ఎవరు అయితే పోటీలో పడతారో వారు మేటి. అంటే వాడు యోగ్యుడు. అంటే తనని తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు, కానీ ఎవడైతే యోగ్యముగా, అంటే పరీక్ష ఉంటుందిగా, ప్రతి స్థితిగతికి పరీక్ష ఉంటుందిగా. పరీక్ష లేకుండా పరుగు పందెంలో ఇద్దరు పరిగెడితే ఫస్ట్ సెకండ్ ఇస్తే ఏం లాభం? ఒక్కడు పరిగెడితే వాడికి ఉద్యోగం ఇస్తే ఏం లాభం? అంటే పోటీ ఉండాలి, కానీ మేటి అయిన వాడు పోటీ పడుతున్న వారిని పెట్టుకోడు టార్గెట్. తన ప్రాణము పెట్టి పరిగెట్టగలిగేవాడు మేటి. కనుక యుద్ధంలో పోరాడు ప్రతి వాడు పక్కోడితో పోరాడుతున్నాడు అనకూడదు. విజయం కోసం పోరాడుతున్నాడు అనకూడదు. నేను వీడిని గెలవాలి అనకూడదు. యుద్ధం దేనికి చేస్తున్నావు? ఇది మొట్టమొదట నువ్వు గుర్తెరగాలి. కనుక చాలా విషయాల్లో మనము మనకి తెలిసిందే ఇదే అహంకారం అంటే ఇదే గర్వము అంటే. కనుక ఈ వాక్యాలు ఎవరు చెప్తున్నారు, ఎవరు రాస్తున్నారు? మనం చూసినప్పుడు ఈ లోకాసు వార్త 1వ అధ్యాయంలో మనకి ఇక్కడ మొదలైందండి వాక్యము. ఎక్కడ? మనము లోకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం. మరియ ఇట్లనెను, అంటే యేసు ప్రభు వారి తల్లి అయిన మరియ ఎలిజబెత్ను చూడడానికి వెళ్ళినప్పుడు మరియ 100వ వచనం వినగానే ఎలిజబెత్ గర్భంలో బిడ్డ గంతులు వేసింది. అప్పుడు నా ప్రాణము ప్రభువుని గనపరచు. మొట్టమొదటి స్థితి దేవుని హెచ్చించాలి మనం ఎప్పుడూ కూడా. రెండవ స్థితి తన దాసురాలి దీన స్థితిని కటాక్షించు. తన దీన స్థితిని ఒప్పుకుంటుంది. దేవుడు గొప్పవాడని దేవుణ్ణి స్తుతిస్తుంది. అంటే ఎప్పుడు కూడా నా ప్రాణమా దేవుణ్ణి కనపరచు. అంటే ఇక్కడ మనము రెండు ఈక్వేషన్స్. ఒకటి మన స్థితి, దీన స్థితి. దేవుడు ఘనమైన వాడు కనుక మనల్ని ధన్యతలోనికి నడిపిస్తాడు. కనుక నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. ఆ సందర్భంలో నాకు సర్వశక్తిమంతుడు గొప్ప కార్యములు చేసిన కనుక తరతరములు వారు నన్ను ధన్యురాలంటారు. కనుక ఆయన కనికరము ఆయనకు భయపడి వారి మీద ఉంటుంది. ఆ సందర్భంలో ఈ యొక్క వచనాలు చెబుతూ మరియ పాట పాడుతూ సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును, ధనవంతులను మట్టి చేతులతో పంపివేసి ఆకలి కొనిన వారికి ఆయన కడుపు నిండా దయచేయను. కనుక ఈ మాటలు ఎవరివి? మనందరికీ తెలుసు. హన్నా సేమ్ టు సేమ్. మరి సమూయేలుని పొందుకున్న తర్వాత హన్నా అంటే సమూయేలు 1వ గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన ప్రతి ఒక్కరి క్రియలను పరీక్షించేవాడు. గర్వముగా మాట్లాడదు. గర్వం అంటే మళ్ళీ చెప్తాను ఏం కాదు. ఇతరుడు చెప్పి నువ్వెవడు నాకు చెప్పేది? నాకు తెలీదా? నేను ఎంతకాలం బతకలేదా? నువ్వేంటి అంటే ఎదుటి వాడిని తృణీకరిస్తున్నావు. తృణీకరించు, చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. మొదట విను, రెండవది అర్థం చేసుకో, మూడవది అర్థం కాదు మళ్ళా అడుగు, అప్పుడు తప్పుపడు. మొదట మనం వినకుండానే ఎప్పుడైతే ఇది ఇంతే, అదే గర్వం. అంటే ఎదుటి వాడిని తృణీకరించే స్వభావము నీలో ఉన్న ప్రతి క్షణము కూడా అది నీ గర్వానికి సూచన. అది నాశనానికి నిన్ను దిగజారుస్తుంది. కనుక ఆయనే క్రియలను పరీక్షించువాడు. గర్వముగా మాట్లాడుకుడి, మీ నోట గర్వపు మాటలు రానీయుకుడి. కనుక బలవంతులు యుద్ధంలో ఓడిపోతారు, బాగా అనుభవం ఉన్న వాళ్ళు యుద్ధంలో ఓడిపోతారు. అక్కడ యుద్ధం జరుగుతుంది, అందరూ యుద్ధ శూరులు ఉన్నారు. సౌలు ఉన్నాడు, దావీదు అన్నదమ్ములు ఉన్నారు, గుల్యాతు ఉన్నాడు, ఫిలిష్తీయులు. యుద్ధ అభ్యాసము లేని దావీదు వచ్చి క్షణంలో చంపేసాడండి. ఇది దేవుని కార్యం. అంటే దేవుడు ఉన్నాడు. దేవుణ్ణి వ్యతిరేకించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము గల దేవుని సైన్యమును తృణీకరించటకు వీడే పాటివాడు. అది గర్వం, నేను చంపేస్తానండి. ఇది 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 దేవుని రోషం. కనుక దేవుడు ఆల్రెడీ అని చంపేశాడు. దావీదు ఏం చేయాల? రాయిసిరాడంతే, రాయిసిరాడంతే చంపాడు, దేవుడు చంపాడు. కనుక
ఎప్పుడైతే ఆకలితో ఉన్న వారికి ఆయన పెడతాడు అని చెప్తూ ఇక్కడ చెప్తున్న ఒకే మాట, అన్న సజీవులను మృతులుగా, మృతులను సజీవులుగా చేయవాడు ఆయనే. కనుక దరిద్రమును ఐశ్వర్యం అంటే ఏ రోజున కూడా నేను కృంగిపోయిన అనొద్దు. నువ్వు కృంగిపోయావు కదా, దేవుడు నీ లేపుతాడు. ఇది వాక్యం. కనుక దరిద్రులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తుటకు ఏ రోజునైతే నీవు దేవుడు చెప్తున్న మాట ఒకటే, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడై నా యందు లక్ష్యం ఉంచుతాడో అట్టివాడి. అంటే ఏ రోజునైతే యువర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా, ఎవ్రీ థాట్, ఎవ్రీ attitude must be focused on the God, దేవుని మీద. కమాన్, వాట్ ఎవర్ ద రిలేషన్షిప్ ఇట్ మైట్ బి, ఏదైనా కానివ్వండి, టార్గెట్ ద గాడ్, దేవుని లక్ష్యం పెట్టండి. అంటే ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? ఒక్కటే మాట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం యెహోవా ఈలాగు ఆశపడుతున్నాడు, జ్ఞానాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, ఐశ్వర్యాన్ని బట్టి కానీ నీవు గొప్ప చెప్పుకోకూడదు. నేను చాలా మంది అందరూ గొప్పగా చెప్పుకోవడం, వాళ్ళు అనుకున్నది గొప్ప అనుకుంటారు. నాకు గాలి చెప్తా ఉంటాను, ఏం చేయమంటారు? ఏందో గొప్ప, ఎందుకు మాకు చెప్తావు నీ గొప్పలు? చెప్పొద్దు. మాకేం తెలుసని నువ్వు గొప్పడితో పోటీ పడు. కనుక భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను. అంటే ప్రతి చిన్న చీమ కొట్టాలన్నా, ఈగ వాలన్నా దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుడు సర్వశక్తిమంతుడు అని మన మైండ్కి పదే చెప్పుకోవాలి. కనుక అట్టి వాటి యందు నేను ఆనందించుచున్నాను. ఎప్పుడైతే దేవుడు ఈ కాన్సెప్ట్ కోరుకుంటున్నాడో, సో సింపుల్. ఏమని చెప్పబడుతుంది ఇక్కడ? సామెతల దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి కదా. సామెతలు మనందరికీ తెలుసు. 16వ అధ్యాయం 18వ వచనం మనందరం కోట్ చేసేది, నాశనమునకు ముందు గర్భము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు. ఇది ఎలాగా? ఈక్వేషన్ చాలా సార్లు ఇది ఎందుకు దెబ్బతింటున్నామంటే ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకటేంటి? సామెతలు 24:10, శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా చేత కానివాడు అవుతావు. కరెక్టే, నీకు శ్రమ దినం వచ్చింది, నీవు కృంగిపోకూడదు. ఎలాగా? ఇది దేవుడు అంగీకరించాడు. కనుక ఆ శ్రమ దినమున మొదటిక ఏమంటాడు ఇస్తేతో, బహుశా ఈ దినమున నువ్వేం చేయాలో ఆలోచించు. ఫైన్. అయితే ఇక్కడ ఈ 24లో 17వ వచనం ఉందండి, ఇది కీవర్స్. నీ శత్రువు పడినప్పుడు సంతోషించు, వాడు తొట్టెళ్ళినప్పుడు నీవు మనస్సున వలసింపము. యెహోవా వాణిని విడిచిపెట్టి నిన్ను నాశనం చేస్తాడు. ఎక్కడ గర్వం? చూసావా ఎంత లేసి మాట్లాడినాడా? అయిందా? పంటకు తీరిందా? కాదండి, పాపం. ఎన్నిసార్లు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు తెలుసా? ఈజ్ విత్ యూ. దేవుడు నీతోనే ఉన్నాడు. బాగా అయింది, అయ్యి బాబాయ్ భూమి మీద చరిటి, దేవుడు నిన్ను పట్టుకుంటాడు. కీడు చేయవాడు ఆయనే, మేలు చేయవాడు ఆయన. ఎప్పుడు ఎదుటివాడికి కలిగిన ఆ నాశనాన్ని బట్టి నీవు మంచివాడు అని తీర్పు పొందవు సుమా. ఎదుటివాడిని బట్టి దేవుడు నీకు తీర్పు, ఎవరిని బట్టి దేవుడు నిన్ను బట్టే దేవుడు నిన్నుగానే పంపించాడు. కనుక ఏ రోజు కూడా ఎదుటివాడికి జరిగిన ఆ అన్యాయాన్ని నువ్వు హంగామా చేయమాక. కనుక అసలు గర్వం అంటే ఏంటి? ఇలా చూద్దాం. మొట్టమొదట దేవుడు ఏమని చేశాడు? మొత్తం మంచి తోట వేసుకున్నాడు, సమస్తము చేసి అందులో మనిషిని పెట్టాడు. ఎప్పుడైతే భూమి చెడిపోయిందో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆలోచన, నరుల చెడు ఆలోచన భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క ఆలోచనని. అంటే ఒక మనిషిని మార్చాలంటే ఆలోచించే విధానం మార్చండి, వాడు ఊహించే విధానం మార్చండి, వాడు చూసే చూపుని మార్చండి, వాడు గ్రహించేటట్లు చెయ్యండి. నేను చాలా ప్రయత్నం చేస్తాను, ధైర్యంతో చెప్తాను, కానీ ఒకేసి వెళ్ళిపోతారు. నువ్వు చెప్తుంది తప్పు. అది మైండ్. హార్ట్ ఏంటి? అందుకే మనస్సు హృదయము. ఈ రెండు చాలా తేడా. మనస్సు వెంటనే చూసింది నమ్ముతుంది, కానీ హృదయం నమ్మడానికి టైం పడుతుంది. హృదయము అది తప్పు అని తెలిసినా అంగీకరించలేదు, సమయం పడుతుంది. అలాగే ఇక్కడ ఆదికాండము 8వ అధ్యాయం కూడా అక్కడ డిసైడ్ అయిపోయాడు దేవుడు, ఇంకా ఎప్పుడూ నేను భూమిని నాశనం చేయను, నరుల హృదయాలోచన బాల్యం. అంటే దేవుడు నీ ఆలోచనలు మాత్రమే, అంటే నువ్వు దేన్ని నమ్ముతావో అదే చేస్తున్నావు. అంటే ఒక వ్యక్తిని మార్చాలంటే మార్చాల్సింది వాడు ఆలోచించే విధానాన్ని మార్చాలి. కనుక ఇక్కడ మనం ముగించేసుకుంటే సామెతలు 16వ అధ్యాయము 1వ వచనం, హృదయ ఆలోచనలు మనుష్యుని వస్తుంది. నీ ఇష్టం, నీ హృదయం, నీ ఆలోచనలు, నీ ప్లానింగ్లు నీకు ఉంటాయి. కనుక అదేంటండి నేను ప్లానింగ్ చేయడం తప్పు కాదు, కానీ అది కట్టుబడి ఉండాలి దేవుని చిత్తంలో. నీవే మాట పడితే ఆ మాట అనేయడానికి కుదరదు. ఎందుకంటే దేవుడు నీలో ఆత్మ ఉన్నాడు.
కనుక చక్కని ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంటే నీవు చేసిన ఆలోచనకి దేవుడు సమాధానం ఇస్తాడు. ఒక నీ నడతలని అని దృష్టికి నువ్వు కరెక్టే నీవు చేస్తుంది, బట్ ఇట్స్ మైండ్. కానీ యెహోవా ఆత్మలను అంటే దాని పర్యవసానాన్ని బట్టి ఈ రోజు మాత్రం ఇప్పుడు హియర్ అండ్ నౌ చూస్తున్నావు, కానీ దేవుడు కలకాలం కోసం ఆలోచిస్తాడు. కనుక నీ పనుల భారం అంటే యెహోవా నీ ఉద్దేశం అంటే నీవు ఆలోచించినంత సఫలం చేస్తాడు. కానీ నీవు దేవునికి అప్పచెప్పి అంటే ప్రతి వస్తువును దేవుడు నిన్ను దేనికి నియమించాడో కనుక నాశన దినమునకు భక్తిహీనులను అంటే దేవుని మార్గమును అంగీకరించని వారు గర్వ హృదయులు. కనుక ఈ గర్వ హృదయం మనం చూసినప్పుడు దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఇక్కడ నెబుకద్నెజరు చెప్తాడు, నాకు ఒక దర్శనం చూశాను, గొప్ప వృక్షం నరికివేయబడింది. అప్పుడు దానియేలు వచ్చి చెప్తాడు, రాజా ఇది నీకు దూరం అగును గాక, జాగ్రత్త. అయినా ఒక దినమున ఏమైందంటే ఆ యొక్క గొప్ప పట్టణం పైన నడుస్తూ ఈ మహా విశాలమైన పట్టణాన్ని నా బల అధికారాన్ని నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నేను కట్టించిన నగరి కాదా అని తనలో తాను అనుకున్నాడు. అంతే, ఆ మాట నోట ఉండగానే ఆకాశం నుండి శబ్దం వచ్చి నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసుకెళ్ళి నీవు గర్వము చేత ఈ కార్యము చేసి కనుక సేమ్ టు సేమ్ వాక్యాలు రాయబడుతుంది, నీ అభిప్రాయాలే గర్వానికి సూచన. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడు, నన్ను క్రిందకి పడద్రోయగలవాడెవడు అనుకునివాడు. నీ హృదయపు గర్వం చేత నువ్వు మోసం అంటే ఎవడేం చేస్తాడో చెప్తాడు. అదే గర్వం అంటే. అంటే అర్థం ఏంటంటే నెబుకద్నెజరు అంటాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఎండి నా చేతి నుండి విడిపించగలవాడెవడు. ఇది గర్వముతో కూడిన మాట. ఏ రోజున కూడా మనం గుర్తుంచుకోవాలా, దేవునికి అవిధేయతగా ఉండేదే నీ హృదయంలో. దేవుని కంటే ఎక్కువగా నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు, దేవుని కంటే ఎక్కువగా నీవు నీ బిడ్డల్ని హెచ్చిస్తున్నావు, దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రతిదీ కూడా దేనికి మొదటి స్థానం ఇస్తున్నావో అది భర్త భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఆస్తులు అంతస్తులు కావచ్చు, జ్ఞానము కావచ్చు. అంటే నీ హృదయంలో మొదటి స్థానము దేనికి దేవుడు తప్ప దేనికి ఇచ్చినా కూడా దేవుడు గర్వంగానే లెక్క కడతాడు. కారణము మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరి దయచేసి ప్రభువా ఈ రోజున నేర్పించబడిన ఈ వాక్యము మరి ఏ సమయంలో కూడా గర్వము అనేది మాకు అర్థము కాక నాకు తెలుసు అని ఇచ్చే ప్రతి జవాబు గర్వమే అని ఒక్కసారి ఎదుటివాడు చెబుతుంది ప్రయత్నం చేయడానికి సహాయం చేయమని యేసునామమున దీవించి సమాధానంతో నింపుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను దీవించుగాక.